హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పప్పులో బచ్చలి ఆకు వేసి చేస్తున్నానండి. పప్పు బాగా వేయించుకొని పప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేయించుకొని పప్పు 2 విజిల్కి ఉడికిపెట్టుకున్నానండి. ఇది బాగా మెత్తగా మెదిపి పోపు పెట్టాలన్నమాట. ఇది అయిపోతుంది, ఇది పప్పు అయిపోతుంది. ఈ కాకరకాయలు ఫ్రై చేస్తున్నానండి. ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఇది మా చెట్టు గార్డెన్లో పండిన కాకరకాయలు. ఇది పప్పు మెత్తగా మెదుపుతున్నానండి. ఇది పప్పు అయిపోయింది. పోపు వేసాను, వేగింది పోపు. ఇప్పుడు పోపు వేసేయడం అన్నమాట. బచ్చలి కూర పప్పు రెడీ. బచ్చలి కూర పప్పు రెడీ అయిందండి. ఇప్పుడు ఫ్రైకు ఆయిల్ వేసుకుందాము. కాకరకాయలు వేయించాలి. కాకరకాయలు వేగుతున్నాయి. ఒక పక్క ఏమో పుదీనా చట్నీ చేస్తున్నానండి. పుదీనా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఒక స్పూన్ ఉంది, ఉప్పు, రుచికి సరిపడా టమాటా పళ్ళు అండి. టమాటా పళ్ళు కూడా వేసేయాలి. 2 టమాటాలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను మధ్యలో. ఇది మళ్ళీ తాళింపు పెట్టు బాగా వేయించుకుంటాను అన్నమాట. ఇక్కడ ఎన్ని ఉందో కొద్దిగా పసుపు వేసి వేగనివ్వాలండి. ఇది ఈ పచ్చి వాసన పోయే వరకు టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు వేయించి ఒక 3 నిమిషాలు వేయించి చల్లారిన తర్వాత చిత్తపట్టు గుజ్జు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పుదీనా పచ్చడి అన్నమాట. ఇది అవుతుంది. చిట్టుపెట్టి పసుపు వేద్దాము. కొద్దిసేపు మూత పెట్టేస్తే వేగుతుంటుందండి. ఇది ఒక 5 నిమిషాలు వేగాలి. ఇది కాకరకాయలు పచ్చివి కాబట్టి వేగడానికి కాస్త టైం పడుతుంది. హైలో పెట్టి వేయించాలండి. ఇది వేయించుకొని ఉప్పు, కారం వేసుకొని చల్లేయాలన్నమాట. ఇది ఒక రకమైన ఫ్రై, కాకరకాయ ఫ్రై. ఇదండి ఈ 2వ వాయి వేసినాను. ఇది కాకరకాయ వేగుతున్నాయి. ఫస్ట్ ఇది వేసేసాను. చివరిలో ఉప్పు, కారం చల్లి పెట్టుకోవాలన్నమాట. అంతే, ఫ్రై అన్నమాట. ఇది సింపుల్. ఇది అయిపోయింది. ఇది మిక్సీ చల్లారిన తర్వాత మిక్సీ పెట్టాలండి.
ఇదిగోండి ఇలా వేయించిన తర్వాత ఉప్పు కారం చల్లుకొని నంచుకోవడానికి ఇదనమాట. ఇదిగో పుదీనా పచ్చడి, పుదీనా చట్నీ ఇది. దీన్ని మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు, అన్నీ వేయించుకున్నాం కాబట్టి. ఇది వేడి వేడి అన్నము. ఈరోజు మా లంచ్లో బచ్చలాకు పప్పు పెరుగు. ఇదే అండి టుడేస్ మై లంచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లాస్ట్ వాయినం అన్నమాట. ఇది వేయించుకున్న తర్వాత అన్నీ కలిపేసుకోవాలన్నమాట. ఇది అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.